షుగర్ వ్యాధి భారతదేశాన్ని పట్టి తినేస్తుంది. దాదాపు ఇప్పుడు 10 కోట్ల మందికి పైగానే మన దేశంలో షుగర్ వ్యాధి ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రీ డయాబెటీస్లో దాదాపు 13 కోట్ల మంది ఉన్నారు. అంటే 26 కోట్ల మంది. ఇంకా విషయం ఏంటంటే షుగర్ వ్యాధి ఉందన్న విషయం తెలియనటువంటి వారు మన దేశంలో దగ్గర 6 నుంచి 7 కోట్ల మంది ఉన్నారు. అఫీషియల్ లెక్కలు చెప్తున్నది మ్యాక్సిమం 9 కోట్ల మంది అనే చెప్తున్నారు. కానీ కాదు, 10 కోట్ల మంది ఇప్పుడు ఉన్నారు. కానీ ప్రీ డయాబెటీస్ తెలియనటువంటి వారిని కలుపుకుంటే 30 కోట్ల మంది ఉన్నారు. ఇక చైనా విషయానికి వస్తే డయాబెటీస్ ఉన్నటువంటి వారు, అంటే షుగర్ వ్యాధి ఇప్పటికీ నిర్ధారణ పడినటువంటి వారు దాదాపు 14 కోట్ల మంది ఉన్నారు. అక్కడ ఇంచుమించు ప్రీ డయాబెటిక్లో 24 కోట్ల మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. చైనా తర్వాత భారతదేశమే ఇప్పుడు ప్రపంచానికి ఒక క్యాపిటల్గా మారబోతుంది. అంటే ఈ డయాబెటిక్ క్యాపిటల్గా ప్రస్తుతానికి చైనా ఉంది. అందుకనే చైనా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైనటువంటి మందును కనుగొన్నారు. మనకి మామూలుగా ప్యాంక్రియాస్లోని బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి మామూలు ఒక సాధారణ వ్యక్తికి. అవి మనం ఏది తిన్నా సరే చక్కెరని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కానీ షుగర్ వ్యాధి ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఇన్సులిన్ అంతగా పనిచేయదు. ఈ ఇన్సులిన్ అంతగా పనిచేయకపోతే షుగర్ విపరీతంగా పెరిగిపోతాయి రక్తం వల్ల. అందుకే మనకి అన్ని రోగాలు వస్తుంటాయి ఈ షుగర్ వ్యాధి ఉన్నటువంటి వారికి. ఎందుకంటే బ్లడ్ విపరీతంగా చిక్కబడిపోద్ది, నరాల వరకు చేరదు, చిన్న చిన్న నరాలు విపరీతంగా దెబ్బతింటాయి. దానివల్ల మనకి కంటి చూపు కావచ్చు, లోపలే గ్యాంగ్రీన్ కూడా ఏర్పడుతుంది. కాకపోతే ఈ గ్యాంగ్రీన్ రాకుండా మన శరీరం ఒక షుగర్ వ్యాధి వచ్చినటువంటి వారి కంట్రోల్లో లేకపోతే 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు కూడా పోరాడి వాళ్ళకి ఎటువంటి రోగం రాకుండా ప్రయత్నాలు చేస్తుంది. ఈలోగా మనం ఏదైనా చేస్తే పర్వాలేదు, చేయకపోతే అప్పుడు ఆ రోగాలన్నీ కూడా బయటపడతాయి. ఇది ఒక్కొక్కరు వ్యక్తి బట్టి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు ఈ స్టెమ్ సెల్స్ని తీసుకొని కొత్తగా బీటా కణాలని అభివృద్ధి చేసి మళ్ళీ అదే రోగి శరీరంలోకి విడుదల చేశారు. దాంతో అవి సర్వసాధారణంగానే ఒక షుగర్ వ్యాధి లేనటువంటి వ్యక్తి బ్లడ్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదే విధంగా ఆ బ్లడ్లో ఉన్నటువంటి బీటా కణాలు మంచిగా పనిచేయడం వల్ల అక్కడ ఇన్సులిన్ ఉత్పత్తి బాగా అవుతుంది. అక్కడ ఇన్సులిన్ ఉత్పత్తి ఇంతకు ముందులాగే బాగా అవడం వల్ల ఆ చక్కెర అనేది కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇంతకుముందు ఒక సాధారణ వ్యక్తి ఎలాగైతే షుగర్ లేని వ్యక్తి ఉంటాడో ఆ విధంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు ఇది ప్రాథమిక దశలోనే ఉంది, ఇంకా అనేక ప్రయోగాలు చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మీద తయారు చేయడం వల్ల ఇక్కడ షుగర్ వ్యాధి అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కోలా పనిచేస్తుంది. ఇక్కడ బీటా కణాలు అందరికీ ఉత్పత్తి అవుతాయా లేదా అందరికీ ఈ విధంగానే బీటా కణాలు పనిచేస్తాయా చేయవా అన్న విషయం ఇంకా తేలలేదు. సో ఒకవేళ ఇది గనక సక్సెస్ అయ్యిందంటే మార్కెట్లోకి రావడానికి సమయం పడుతుంది, వచ్చిన తర్వాత మనకి అందుబాటు ధరలోకి రావడానికి కూడా సమయం పడుతుంది. కానీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఇలాంటివి తయారు చేసి మళ్ళీ ప్రపంచంలో మార్కెట్ని సంపాదించుకోవచ్చు. లేదంటే చైనా మనతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్ని పెంచింది, అక్కడ మన దగ్గర కూడా విపరీతంగా తన మార్కెట్ని పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు భారత శాస్త్రవేత్తలకు కూడా ఇది ఒక సవాల్. ఏదైనా సరే మెడికల్ మాఫియాని అరికట్టాలంటే భారత ప్రభుత్వం సొంతంగా తయారు చేయాల్సిందే. అలా తయారు చేస్తే చాలా మంచి ఉపయోగం. చాలామంది మెడికల్ మాఫియా ఒకవేళ ఇవి రానివ్వవేమో అని భయపడుతూ ఉన్నారు. కానీ అలాంటిది ఏమీ ఉండదు. మెడికల్ మాఫియా ఉంటే ఉండొచ్చు కాక, కానీ మరి ప్రతిదాన్ని వాళ్ళు అడ్డగించేసి ఏమి చేసిన పరిస్థితులు ఏమి ఉండవు. ఎలాంటి దాన్ని అయినా సరే ఆపలేరు.